ఆంధ్రప్రదేశ్ నుంచి జూన్‌లో 4 రాజ్యసభ స్థానాలైతే ఖాళీ అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. అయితే ఇందులో 4 ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, 2 తెలుగుదేశం పంచుకోబోతున్నాయని ఇప్పటికీ ప్రచారం జరిగింది ఇప్పటివరకు. అందులో ఒకటి బీజేపీ అన్నామలైకి ఇస్తుంది, లేదనుకుంటే మందకృష్ణ మాదిగ, లేదనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి అన్న విధంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అసలుకే ఎసరున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ 4 ఒకటి మేము బీజేపీకి ఇవ్వము, 3 మేము తీసుకొని ఒకటి జనసేనకి ఇస్తాము. ఈసారి బీజేపీకి అవకాశం లేదు. ఎందుకంటే 2025లో విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు దాన్ని బీజేపీకి ఇస్తే బీజేపీ పాక సత్యనారాయణ గారిని నామినేట్ చేసి పంపించింది. అంతకుముందు కూడా ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలోకి వస్తే ఆయనకి అవకాశం ఇప్పించాము. సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 4 మేము బీజేపీకి ఇవ్వలేము అని బీజేపీ ఏపీ అధ్యక్షుడైనటువంటి మాధవకి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా కేంద్రం ఇప్పుడు రంగంలోకి దిగాలి. అమిత్ షానో లేకపోతే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడాలి. ఖచ్చితంగా రాజ్యసభ ఈసారి ఇవ్వాల్సిందని. బీజేపీకి ఇప్పుడు రాజ్యసభ చాలా కీలకం. ఒకటి, స్థానాలు పెంచుకోవాలి. ఎలాగో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసినా ఏదైనా వేరే పార్టీ. పైగా ఇప్పుడు అన్నామలైని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో ఈ 4 1 పంపించాలని ప్లాన్ చేస్తుంది. ఒకవేళ ఆయనకి కాకపోయినా మందకృష్ణ మాదికనైనా పంపించాలని చూస్తుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పంపించాలంటే ఇప్పుడు తెలుగుదేశంకి చెందినటువంటి ఒక సీటు ఇప్పుడు బీజేపీకి ఇవ్వాలి. ఇప్పుడు తెలుగుదేశం ఏమంటుంది, ఇప్పటికే మా మీద చాలా ఒత్తిడి ఉంది, చాలామందిని వెనక్కి పెట్టేస్తున్నాం, ఆల్రెడీ బీజేపీకి 2 ఇచ్చాం కాబట్టి ఈసారి మాత్రం బీజేపీ ఆశలు వదులుకోవాలి, తర్వాత మళ్ళీ ఏదైనా ఉంటే చూద్దాం అన్న విధంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఆ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి అది నిజమైతే ఖచ్చితంగా నరేంద్ర మోదీ రంగంలోకి దిగుతాడు. ఈ మధ్య తెలంగాణ వచ్చినటువంటి నరేంద్ర మోదీ నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడానికి కారణం కూడా అదే. ఒక రాజ్యసభ వస్తుందనే ఉద్దేశంతో. ఎందుకు ఈసారి ఒత్తిడి చేయలేరు, బీజేపీ తెలుగుదేశాన్ని ఒత్తిడి చేయలేదు, కానీ బీజేపీకి ఒక స్థానం కావాలి. అందుకే ఈ విధంగా మొత్తానికైతే నరేంద్ర మోదీ ఏ విధంగా ప్లాన్ చేయాలో ఆ విధంగా చేశాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు కూడా తక్కువేం కాదు కదా, ఆయన ముదిరే కాబట్టి ఎలాగైనా సరే బీజేపీకి ఈసారి కాకుండా తనకు చెందినటువంటి నేతలకు ఏదో ఒక విధంగా ఇవ్వాలని చూస్తున్నారు. సో అదే నిజమైతే ఖచ్చితంగా కేంద్రం రంగంలోకి దిగాలి.